మరి ఈ విచారణ అయిపోయినాక మరి దీనిపైన ఎవరు ఎన్ని చేసిండ్రో ఏందనేది వేచి చూడాలి. కాళేశ్వరంలో అవినీతి వెలికి తీసే పనిలో కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కావాలి. ఈటల బీజేపీలో బీఆర్ఎస్ కోవట్టు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు వ్యాఖ్యలు. రాజకీయాల్లో కక్షతో కాదు, కేవలం అవినీతి చెందిన బాధ్యులను వెలికి తీసే ఉద్దేశంతోనే కాళేశ్వరంపై విచారణ జరుగుతుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్ లో విపక్షకు అవకాశం లేదు. వివేక్ వంశీలపై ఎలాంటి విపక్ష లేదని పేర్కొన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న వివాదాల నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో తప్పులు జరిగాయనే కారణంతోనే కొంత సమయం తీసుకొని నివేదిక రూపొందించిందని ఆయన అన్నారు. కాళేశ్వరం విచారణలో కేసీఆర్, ఈటల రాజేందర్, హరీష్ రావులపై కమిషన్ నోటీసులు జారీ చేయడం ముఖ్యమైన పరిణామంగా అభివర్ణించారు. వారు తప్పు చేయలేదంటే విచారణ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరంలో తప్పు జరిగిన విషయాన్ని కమిషన్ తేల్చిందని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు.